హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎప్పుడెప్పుడా అని ఫుల్ ఎక్సైటింగ్గా ఎదురు చూసిన జాతర అయితే స్టార్ట్ అయిపోయింది లాస్ట్ ఫ్రైడే నుంచి. చూడండి, ఈ రోడ్లు అయితే ఎప్పుడు ప్రశాంతంగా ఉండేది, ఇప్పుడైతే ఫుల్ జనాలతో నిండిపోయింది. మా పాప అయితే ఫుల్ షాక్లో ఉంది, ఎవర్రా మీరంతా అన్నట్టు. ఎంట్రన్స్ అయితే ఇక్కడ నుంచి పెట్టారు, సో షాపింగ్ కూడా ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ అయితే మనకి ఇవంతా బొమ్మలు దేవుడివి, ఎక్కువగా కృష్ణుడివే ఉన్నట్టున్నాయి. ఈ జాతరలో చూసినంత షాపింగ్ అయితే నేను వేరే దగ్గర చూడలేదండి, ఎందుకంటే ఎక్కడైనా అక్కడే టెంపుల్ దగ్గరలో పెడతారు, కానీ ఇక్కడైతే టెంపుల్ దగ్గర ఈ పక్కనే ఉన్న గ్రౌండ్లో అంతా కూడా ఆక్యుపై చేసేసారు. చాలా షాప్స్ పెట్టారు, అలాగే యాక్టివిటీస్ కూడా చాలా పెట్టారు. నాకు మొత్తం కవర్ చేయడానికి అవ్వలేదు, ఎందుకంటే నేను ఇంతవరకు తీస్తేనే నాకు 2.5 hours పట్టింది. ఓపిక ఉండి తిరగాలే, కానీ మన ఇంట్లో కావాల్సిన అన్ని వస్తువులు ఇక్కడే ఉన్నట్టున్నాయి. అయినా బెంగళూరులో జాతర అంటే ఇంత క్రౌడ్ ఉంటుంది అని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ చేసిన అరేంజ్మెంట్స్, ఈ షాప్స్, యాక్టివిటీస్ ఇవన్నీ చూస్తుంటే అసలు మన విలేజ్లో చేసే జాతరలు కూడా దీని ముందర సరిపోవు అన్నట్టుగా ఉంది. ఈ జాతర అయితే ఎన్ని రోజులు చేస్తారనేది అయితే తెలీదు, కానీ కొంతమంది అయితే 30 days చేస్తారు అంటున్నారు, ఇంకొంతమంది 2 weeks వరకు ఉంటుంది అంటున్నారు. సో మొత్తానికి ఎన్ని రోజులు ఉన్నా కానీ మాకైతే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అబ్బా, చూడడానికైతే ఎంత కలర్ఫుల్గా ఉందో, అసలు ఊర్లలోకి వెళ్ళేసి జాతరలు చూడట్లేదు అనే ఫీల్ కూడా పోయింది. ఈ జాతర ఉన్న రోజులు ఈ షాప్స్ పెట్టిన వాళ్ళకైతే ఫుల్ పండగేను. అయినా వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఇవన్నీ ఇక్కడ అరేంజ్ చేసుకొని మళ్ళీ ఇవంతా తీసుకొని వెళ్ళడం అంటే అంత చిన్న పనేం కాదు, కాబట్టి వాళ్ళకి ఇంకొక 2-3 weeks ఉంటే మంచి ఇన్కమ్ అయితే ఉంటుంది. ఈ డాల్స్ అయితే నాకు చాలా నచ్చాయి, సో ఇది తీసుకుందామని చూశాను, కానీ మా హస్బెండ్ అయితే అదేదో అన్నట్టు నీ ఏజ్ అంతా కిందకి ఏజ్ అంతా అన్నట్టుగా చూశాడు. ఇక్కడ ఇదేదో గేమ్ జరుగుతుంది, సో అక్కడ 3 ఇవి చెంబులు పెట్టున్నారు కదా, ఆ బాల్తో కొడితే అవి 3 పడిపోతే వాళ్ళకి 50 rupees టోకెన్ తీసుకున్నారు కదా, దానికి 4 times వేసి 200 rupees రిటర్న్ అయితే ఇస్తారు. సో మా ఫ్రెండ్ ఒక అబ్బాయి అది అంతా నేను కొట్టేస్తాను చూడు అన్నట్టుగా పోయేసి ఒక 50 rupees ఇచ్చి ఒక బాల్ అయితే తీసుకున్నాడు. మీరే చూడండి ఏమైందో. ఇంకా మా హస్బెండ్ అయితే ఉన్నవాడు ఊరికనే ఉండకుండా అది కూడా కొట్టలేకపోయేవారా అని చెప్పి మళ్ళీ వెళ్ళేసి ఇంకొక టోకెన్ తీసుకున్నాడు. మొత్తానికి 100 రూపాయలు వదిలించుకొని సైలెంట్గా అక్కడి నుంచి బయలుదేరాము. ఇంకక్కడి నుంచి గేమ్స్ దగ్గరికి అయితే వెళ్ళాము. అబ్బా, చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో, అసలు జాతర అంతా ఇక్కడే ఉన్నట్టుంది. అయినా పిల్లలకి పెద్దలకి ఏమైతే గేమ్స్ కావాలో అన్నీ ఇక్కడే ఉన్నట్టున్నాయి.
వామ్మో ఇదేం గేమ్, బ్రేక్ డ్యాన్స్ అంట. అస్సలు దీంట్లో ఉన్న వాళ్ళకి అసలు ఏమన్నా మైండ్ పనిచేస్తుందో లేదో సరిగ్గా. అసలు ఏ పక్క నుంచి ఏ పక్కకి వెళ్తున్నారో కూడా తెలియటం లేదు. ఎవరి గోల వాళ్ళది అన్నట్టు వీళ్ళ పాటికి వీళ్ళు బోటింగ్ చేసుకుంటున్నారు. అక్కడ బ్రేక్ డ్యాన్స్ అనుకుంటే ఇక్కడైతే ఇంకొక విచిత్రమైన గేమ్ అయితే చూశాను. అసలు ఇవన్నీ నేను ఏ జాతరలోనూ చూడలేదు, ఇక్కడే చూస్తున్నాను ఫస్ట్ టైము. సో ఇప్పటి వరకు చూసినవన్నీ టెంపుల్ దగ్గరలో పెట్టిన గేమ్స్. ఇప్పుడు మనం అక్కడ నుంచి మళ్ళీ పక్కనే పెట్టిన గ్రౌండ్లోకి అయితే వచ్చాము. సో మళ్ళీ రిపీటెడ్ సేమ్ గేమ్స్ ఇక్కడ కూడా ఉన్నట్టున్నాయి. సో అక్కడి నుంచి అయితే పక్కనే ఒక ఈవెంట్ జరుగుతుంది, అక్కడికి వెళ్దాము అని ఇక్కడికైతే వచ్చాము. ఈ ఈవెంట్ అయితే సౌండ్ ఎక్కువ పర్ఫార్మెన్స్ తక్కువ అన్నట్టు సౌండ్ బాక్సులు మోత మోగిచ్చేస్తున్నాయి. కొంచెం సేపు కూడా కూర్చోబుద్ది అవ్వలేదు. డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ అంత నచ్చకపోయినా ఇతనైతే 5 స్టంట్ చేశాడు, చాలా బాగా అనిపించింది. సో మొత్తానికి మా పాపని ఏదో ఒకటి ఎక్కించాలి అనుకుంటే మొత్తానికి కార్లు దాంట్లో అయితే ఎక్కించాము. ఏడుస్తుందేమో అనుకున్నా, కానీ సైలెంట్గా ఉండింది. పాప అదేమో హాయ్ అని చెప్తుంది ఆ పాపకి. ఆ పాప అసలు చూసిందే లేదు. ఇంకపోతే ఇక్కడ చూడండి, ఇదైతే రథము, ఒక రథం పడిపోయింది. నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఇక్కడ 4 ఏరియాస్ కలిపి ఈ జాతర జరుపుకుంటారు. వాళ్ళ గుడుల్లో ఆ అమ్మవారి తరపున ఒక్కొక్క రథం అనేది వాళ్ళే అలా కన్స్ట్రక్ట్ చేసి దాన్ని తీసుకొని వచ్చి మొత్తానికి ఈ మెయిన్ టెంపుల్ దగ్గర అయితే పెట్టాలి. కానీ ఈ జాతరలో అయితే ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ అని అనుకోవాలి. 2 ఏరియాల నుంచి వచ్చే రథాలు 2 కూడా కూలిపోయాయి. ఒకటైతే వచ్చే దారిలోనే పడిపోయింది, ఇంకొకటి అయితే టెంపుల్ దగ్గరకు తీసుకొని వచ్చి ఆపిన తర్వాత అదే టైంలో అక్కడ పెద్ద వాన గాలి రావడం వల్ల అది టెంపుల్ దగ్గరే పడిపోయింది. మొత్తానికైతే ఈ 2 రథాలు మాత్రమే నిలిచాయి ఈ ఇయర్కి. నేనైతే ఆ రథం కొలాప్స్ అయిన వీడియో అయితే పెట్టాలనుకోలేదు, మళ్ళీ ఆ డిసప్పాయింటెడ్ మూమెంట్ని చూపించాలని అనుకోవట్లేదు. ఒకవేళ మీరు చూడాలనుకుంటే నేను షార్ట్ ఒకటి రిలీజ్ చేశాను నా ఛానల్లో, చూడొచ్చు. ఎలాగో టెంపుల్ దగ్గరకు వచ్చాం కదా అని ఆ పక్కనే ఉన్న ఆ 2 సందుల్లో కూడా కవర్ చేద్దామని వచ్చాను. సో ఇక్కడైతే వీళ్ళకి ట్రెడిషన్ అనుకుంటాను, ఈ జాతర జరిగే టైంలో మొత్తం ఈ పక్కనంతా గాజులే ఉన్నాయి. సో అక్కడే కూర్చొని వాళ్ళతోనే గాజులు వేయించుకోవడం అనేది ఇక్కడ ట్రెడిషన్ అనుకుంటాను. సో ఇక్కడ ఈ రథం చూస్తున్నారు కదా, అమ్మవారికి ఏమైనా తీసుకొని రావాలి అంటే ఆభరణాలు అలాంటివి ఈ రథంలో తీసుకొస్తారు. సో మొత్తానికైతే మాకు లాస్ట్ వీకెండ్ చాలా సందడిగా ఈ జాతర వల్ల అయితే ఫుల్ టైంపాస్ అయింది. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.